వచ్చేసి మనము కుక్కునూరు మండలం వేలేరుకి అయితే రావడం జరిగిందనమాట. ఫీల్డ్స్ చూస్తున్నాం కదా కొన్ని రోజులుగా. ఈ రోజు మీకు మంచి వెరైటీని అయితే చూపించబోతున్నాను అనమాట. ఇప్పటికీ నల్లిని తట్టుకొని మనం ఫిబ్రవరి ఎండింగ్ లో ఉన్నాం అనమాట. మంచి గ్రోతింగ్ పూత పిందెతో ఉంది. కాయలు అయితే మంచి కాపు అయితే చిక్కని కాపుతో దిగిందనమాట. రైతు ఏ విత్తనం వేసుకున్నారు, దాంతో పాటు ఎక్కడ తీసుకున్నారు, దానికి ఎలా అనిపించింది, వైరస్ ని తట్టుకుందా, నల్లిని తట్టుకుందా, వాళ్ళు మేనేజ్మెంట్ ఎలా చేశారనేది పూర్తి సమాచారం రైతు పక్కనే ఉన్నారు, తన మాటల్లో తెలుసుకుందామండి. మీ పేరు? రాంబాబు. రాంబాబా. ఎన్ని ఎకరాలు తోట వేసారన్నా? 2 ఎకరాలు. 2 ఎకరాలు వేసారా? ఈ విత్తనం ఏ వెరైటీ అనేది? సీతమ్మ ధార వేసుకున్నారా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది అన్న వెరైటీ? కాపు ఎట్లా అనిపించింది మీకు? కాపు పర్వాలేదు. కాపు పర్వాలేదు అంటే చికెన్ కాపే ఉందా? కాయలు దగ్గర పడ్డాయా? దగ్గరనే పడ్డాయి. తోట చూపియండి, దగ్గర రాని అన్న, తోట చూపియండి అన్న, మీరు కూడా చూపియండి. కింద నుంచి కనుపులు పడ్డాయా, కాయలు పడ్డాయా? కింద నుంచి కాసింది, అసలు చూసుకునే పని ఏమీ లేదు. కాపు మాత్రం పర్వాలేదు. ఓకే, కాపు చెట్టు హైట్ వస్తుందా మంచిగా? చెట్టు ఎంత ఎదుగుతుందో అంత పూత పింద దిగుతుంది. ఓకే, చెట్టు ఎంత ఎదిగితే అంత పూత పింద దిగుతుంది. ఓకే, పూత పింద వచ్చింది, టక్కున దిగుతుంది, కాయగా అవుతుంది కదా. ఓకే, పెట్టుబడి ఎట్లా అనిపిస్తుంది విత్తనానికి? పెట్టుబడి అయితే ఈ సంవత్సరం కొద్దిగా తక్కువే అనిపించిందా? నిరుడు ఎట్లా వచ్చింది మీ తోట? నిరుడు ఏరే ఎత్తనం వేసినా అదే చెప్పుకునేది కాదు, తినేది కదా. ఇది సంవత్సరం బాగుంది. ఓకే, మరి మొక్క దూరం ఎంత పెట్టుకున్నారన్నా? దూరం 28 పెట్టుకున్నారా? ఒక్కొక్క మొక్కనా 2 మొక్కలు వేసుకున్నారా? ఒక్కొక్కటే వేసాం. ఒక్కొక్కటేనా? ఒక్కొక్కటి. మరి ఎన్ని ప్యాకెట్లు వేసుకున్నారు? ఇది ఎన్ని ఎకరాల తోట? ఇది ఎకరానా ఎంత? ఇది 6 ఎకరమే. 6 ఎకరమేనా? మొత్తం 2 ఎకరాల మీద 16 ప్యాకెట్లు పోసిన. 2 ఎకరాల మీద 16 ప్యాకెట్లు. విత్తనాలు ఎక్కడ తీసుకున్నారు మరి? పవన్ కళ్యాణ్ మన సుజాత నగర్ వెళ్ళి తీసుకొచ్చారా? ఓకే, మీ ఏరియాలో తోటలు ఎలా ఉన్నాయన్నా? మా ఏరియాలో తోటలు అంటే వేసింది అక్కడ ఒక తోట, ఎక్కడ లేవు తోటలు. ఓకే, ఈ రైతన్నలు వచ్చారు కదా, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము. మరి ఈ విత్తనం గురించి వీడియో చూస్తున్న రైతన్నలకి ఏం చెప్తారు? అందరు వేసుకోవచ్చు అంటారా నెక్స్ట్ ఇయర్ కి? అందరు వేసుకోవచ్చు, ఏం కాదు. మీరు నెక్స్ట్ ఇయర్ వేస్తారా? మరి మేము నెక్స్ట్ ఇయర్ వేస్తా. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచుదాం అనుకుంటున్నా. పెంచుతారా? ఓకే, విత్తనాలు మళ్ళీ అక్కడే తీసుకునేది? ఇవే వెరైటీ వేస్తారుగా? ఇవే వెరైటీ. ఓకే, వీడియో చూసిన ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు కదా? వేసుకోవచ్చు, ఏం కాదు. ఓకే, నర్సరీకి గింజలు ఇచ్చేది ఎక్కడ? మామూలుగా అయితే మేము నర్సరీకి ఇమ్మన్నారులే కానీ నర్సరీకి ఇలా నేను భూమిలో మోసిన మొలక శాతం గానీ పర్వాలేదు. అనుకోండి, మొలక శాతం మాత్రం నెంబర్ 1 ఉంది. ఓకే, కాయ బాగా ఎట్లా అనిపించింది? కింద నుంచి పై వరకు చూసుకున్నా గానీ, కింద నుంచి పై వరకు చూసినా గానీ కాయ లెంత్ బారు ఒకే విధంగా ఉందన్నమాట. సైజ్ ఉంది కదా? సైజ్ ఉంది. ఓకే, కాయ అయితే బిర్రుగా ఉందన్నమాట. గింజ శాతం కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. మీకు శుభమస్తు షీట్స్ వారి సీతమ్మ ధార అండి. రైతు వచ్చేసి ఏం పేరు అన్న మీ పేరు? రాంబాబు గారు అనమాట రైతు. తను వచ్చేసి సుజాత నగర్ లో పవన్ కళ్యాణ్ ట్రేడర్స్ లో అయితే విత్తనాలు కొనుగోలు చేయడం అయితే జరిగిందని 16 ప్యాకెట్లు తీసుకున్నారంట. అందులో అరెకరా ఉన్న ఫీల్డ్ ఎకరా వరకు తీసుకున్నారు. సో గింజలు వచ్చేసి మన ల్యాండ్ మీద వేసుకున్నారు. విత్తనం బాగుందని రైతు చెప్తున్నారు. మీ పేరన్నా? నా పేరు భిక్షమా. ఎక్కడన్నా మంది? టేకుల చెరువు. ఎట్లా అనిపించింది అన్న వెరైటీ? ఎట్లా అనిపిస్తుంది తోట? మంచిగా ఉంది, బాగా కాసింది కాయ. బాగుందా? మీ ఏరియాలో ఎట్లా గట్టిగా మాట్లాడన్నా? మా ఏరియాలో కూడా ఉన్నాయి కాయలు, కానీ కొద్దిగా తక్కువనే ఉన్నాయి. ఈ గనుపులు దగ్గర అనిపిస్తుందా? కాయ దగ్గర ఉందా? ఈ ఫ్రూట్ సెట్టింగ్ జరగడము మనకు చిక్కగా కనిపిస్తుందా? కింద నుంచి పడ్డది కదా, భూమికి దగ్గర నుంచి కింద నుంచి స్టెప్ కదా. బ్రాంచెస్ ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? కొమ్మలు ఎక్కువ ఉన్నాయా? మన కొమ్మలు ఎక్కువ వస్తున్నాయి కదా, కాపు ఎక్కువగా వచ్చేది మనకు ఈల్డింగ్. మన పక్కన మరొక ఫార్మర్ అండి, టేకుల చెరువు నుంచి ఇంకొక ఫార్మర్ ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. వాళ్ళు కూడా వేశారంట, వాళ్ళ తోటలు ఉన్నాయి బాగానే. దాంతో పాటు ఇక్కడ కూడా ఫీల్డ్ చూడడానికి వచ్చారంట. చెప్పండి అన్న విత్తనం గురించి. మీరెన్ని ప్యాకెట్లు వేశారు? మీరు ఎక్కడ తీసుకున్నారు? మరి నేను సుజాత నగర్ అన్న దగ్గర తీసుకున్నా. సుజాత నగర్ లో తీసుకున్నారు? 30 ప్యాకెట్ తీసుకున్నా. ఓకే, జీకే అశ్విని 15, సీతమ్మ ధార 15. ఓకే, అయితే ఇప్పుడు వేసిన దాంట్లో రెండిట్లో సీతమ్మ ధార అయితే నెంబర్ 1. సీతమ్మ ధార బాగుంది. ఓకే, ఒక కాపు తెంపిన 18 చొప్పున అమ్మిన. ఒక ఎకరానికి 18 క్వింటాల్ ఆల్రెడీ కటింగ్ అయిపోయింది, అమ్మేసిన. ఓకే, మళ్ళీ 2 కోత సిద్ధంగా ఉంది. రెండిట్లో బట్టి మేజర్ గా సీతమ్మ ధార నెంబర్ 1. ఓకే, సీతమ్మ ధార బాగుంది. మరి రేట్ ఎట్లా పడ్డదన్న? 17,400 ఇంటికాడనే అమ్మిన. 17. ఇక్కడ తక్కువ లేదు, మన అయితే ఈ స్టేజ్ కూడా. అంటే ప్రాంతాన్ని బట్టి ఏరియాని బట్టి ఉంటదిలే వీళ్ళు వేసిన విధానం. ఇక్కడ ఎట్టుంది అంటే ఇదేమో కింద నుంచి కాసింది. ఇక్కడ ఇతను వ్యవసాయం అంటే క్రాప్ కింద నుంచి పడింది. మనకు ఒక రేంజ్ ఈ టైప్ వచ్చేదాకా గాయల, ఈ టైప్ వచ్చిన తర్వాత ఒకటేసారి కాసింది. మళ్ళీ మారు కాదు గాయల, కానీ గట్టి ఉప్పడి దిగింది. నల్లిని తట్టుకుంటుందన్న విత్తనం?
విత్తనం ఒక రకంగా తట్టుకుంది. ఇప్పుడు తట్టుకునే పొజిషన్ అయితే కొద్దిగా అటు ఇటునే ఉంది. ఒక ఫస్ట్ అయితే ఆ నల్లి గిల్లి ఏం రాలే. ఇప్పుడు ఈ తోట అయితే బాగానే ఉంది. ఇది మస్తున్నది. అంటే మీరు మందులు కొడుతున్నారా? ఆ. మందులు కొడుతున్నారు కదా, కానీ కొట్టిన మంది లేదు. ఇది బాగుంది. ఇంకా ఇది బాగుంది. ఇక్కడ మెచ్చుకోవచ్చు దీన్ని. ఓకే, విన్నారు కదా రైతన్నలారా. ఆల్రెడీ మరొక ఫారం అన్నమాట, టేకుల చెరువు నుంచి రైతు కూడా చెప్పారు. ఆల్రెడీ సీతమ్మ దార అనే వెరైటీ 2 రకాలు తీసుకున్నారంట. ఈ సీతమ్మ దారనే బాగుందని తను కూడా చెప్పడం జరిగింది. ఇంకా 100 రూపాయలు సీతం దాకా వేయచ్చు. వెంకన్న మాసిన పెద్ద వెంకన్న ఎక్కడన్నా మంది ఇక్కడ లేరు. ఏ లేరా? ఈ ఊరేనా? ఈ ఊరు రాంబాబు అన్న మీ ఊరేగా? మా బామ్మరిది వాడు. బామర్దేనా? ఎట్లుందన్న తోట? ఎట్లా తోట అనిపించింది పర్లేదు, మీకు? బాగుంది తోట. ఒకసారి కాపు చూపియండి. కింద నుంచి కాయలు కాసి ఒరిగినాయి అనమాట. చూడండి ఒకసారి, చెప్పండి మీకేమనిపిస్తుంది ఈ విత్తనం గురించి? పర్లేదండి. కాపు పర్లేదా? తాలేమని కనిపిస్తుందా? చాలా అంటే లైట్ గా ఉంది సార్. అసలు కనిపిస్తుందా ప్రజెంట్ లైట్ గా? అంటే 1, 2 ఏడ 1, 2 ఏడ కింద పడుతుంది. 1, 2 ఉంటాయి. ఉంటది, అది నేచురల్ గా ఉంటది. అసలు ఉండదు కదా. ఎక్కువ ఉండదు. అదైతే తాలు లేదు ఇప్పుడు ప్రజెంట్. చేను చూసినా ఎక్కడ చూసినా గానీ తాలు మార్చి అసలు చేను అయితే మనకు చేను అయితే హైట్ మంచిగా వస్తుంది కదా. హైట్ బాగుంది. ఓకే, అది ఇది రైతన్నలారా. మనమైతే ఈ రోజు కుక్కునూరు పక్కన వేలేరుకు వచ్చాము. ఫీల్డ్స్ చూసాము. సీతమ్మ దార శుభమస్తు షీట్స్ కంపెనీ నుంచి కొత్త వెరైటీ అన్నమాట. సీతమ్మ దార అనే న్యూ వెరైటీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట. చెప్పనా ఏంటది? 10 గంటల గ్యారంటీ ఇది. ఇప్పుడు కోత ఇది. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ ఇది. మీరు లాస్ట్ వరకు అరెకరానికి విన్నారు కదా రైతు. ఈ బిట్ వరకు అరెకరానికి 10 క్వింటాల్ ఇప్పుడు కటింగ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వరకు ఎంత వస్తుంది ఈ అరెకరంలోనే? లాస్ట్ వరకు అయితే 18-20 వేసుకున్నా. అంటే కుంటకి క్వింటా వరకు వస్తది. అదే 20 క్వింటాల్ కదా, 20 క్వింటాల్ కుంటకు క్వింటా వచ్చే విత్తనంగా మనము ఈ సంవత్సరము అనుకోవచ్చు కదా. అనుకోవచ్చు. గ్యారంటీ చూసుకునే పనే లేదు ఇక అసలు. ఇట్లయితే 18వ తారీఖున ఉన్నాం అనమాట. ఫిబ్రవరి 18 అనమాట. ఇప్పటికీ మంచి గ్రోతింగ్, పూత పిందె. సీడ్ అయితే బాగుందండి. ఎక్కడ చూసినా గానీ మంచిగా 4 ఫీట్లుగా ఉంది, 4 ఫీట్స్ గా ఉంది. చిక్కని కాపుతో ఉందన్నమాట. ప్రతి ఒక్క రైతులారా, ఎవరైనా చుట్టుపక్కల రైతులు ఎవరైనా వచ్చి చూడొచ్చు అనమాట. చూడాలనుకుంటే విత్తనం అయితే చాలా బాగుంది. తాలు సమస్య పెద్దగా లేదండి. వెరైటీ అయితే బాగుంది. వీడియో ఇంకా విత్తనాల గురించి, ఈ సీడ్ గురించి పూర్తి సమాచారం కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు అనమాట. పవన్ కళ్యాణ్ ట్రేడర్స్ అనమాట, సుజాత నగర్ నుంచి. వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చూసుకున్నట్లయితే 9989033982 అనమాట. దాంతోపాటు 7660863717. ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కూడా నెంబర్ ఇస్తాను. శుభమస్తు షీట్స్ వారి సీతమ్మ దార న్యూ ఇంప్రూవ్డ్ వెరైటీ అనమాట. ఇది వైరస్ ని తట్టుకొని, నల్లిని తట్టుకొని మంచి ఈల్డింగ్, రైతుకి నష్టమైతే రాదనమాట. ఆ విధంగా ఈ విత్తనాన్ని అయితే మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది శుభమస్తు షీట్స్ వారు. సో ఈ పెట్టుబడి అయితే చాలా తక్కువని రైతు చెప్పారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వేశారట. లాస్ట్ ఇయర్ వేసిన దానికంటే ఈ సంవత్సరం చాలా బెస్ట్ అని రైతు చెప్పడం జరిగింది. ఈ విత్తనం వచ్చేసి ఏ ల్యాండ్ కైనా అనుకూలం అనమాట. ప్రతి ఒక్క రైతులారా వేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరపున, మన తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ బై.